హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ యాత్ర యూట్యూబ్ ఛానల్. మనమైతే దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి అన్నవరం వెళ్తామండి. అన్నవరం నుండి ఒక కారు తీసుకొని హిందూపురం వెళ్ళాలి. హిందూపురంలో ఆ కారు ఇచ్చేసి అక్కడ నుండి లేపాక్షి టెంపుల్కి అయితే వెళ్తానండి. అది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే ట్రైన్ ఎక్కేసాను, తుని దాటిందండి. ఇప్పుడు నెక్స్ట్ అన్నవరంలో దిగేసి కారు తీసుకొని అన్నవరం నుండి హిందూపురం అయితే బయలుదేరుతాను. హిందూపురం బయలుదేరానండి. ఆల్రెడీ నైట్ జర్నీలో తీయడానికి అవ్వలేదు. ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నం. ప్రస్తుతానికి మన అనంతపురం కియా మోటార్స్ కార్ల కంపెనీ ఎదురుగా ఉన్నామండి. ఇక్కడంతా కూడా కియా కంపెనీ కార్లు అయితే తయారవుతాయి. ఇక్కడ నుండి హిందూపురం ఒక 100 కిలోమీటర్లు అండి. నెక్స్ట్ వెళ్ళి హిందూపురంలో అయితే నేను కార్ డెలివరీ ఇచ్చేసి హిందూపురం నుండి బయలుదేరి లేపాక్షి టెంపుల్కి అయితే అక్కడ నుండి వెళ్తాను. అది ఈరోజు సాయంత్రానికి హిందూపురం వెళ్తే రేపు మార్నింగ్ వెళ్తానండి లేపాక్షి టెంపుల్కి. చూడండి, భలే ఉంది. ఇది కంపెనీ అయితే చాలా పెద్ద కంపెనీ. దాదాపుగా హైవే మీద ఓ 3-4 కిలోమీటర్స్ ఉంటుందండి దీని లెంత్ అయితే. చూడడానికైతే చిన్నదిలా కనబడుతుంది, చాలా పెద్దండి ఇది. లోపల అవన్నీ కార్లు, అవి కొత్తగా డెలివరీకి రెడీగా ఉన్న కార్లు అండి, అవి తయారైన కార్లు. ఇదిగోండి, ఇదంతా కూడా కియా మోటార్సే. అదిగోండి పెద్ద పెద్ద షెడ్స్, గోడౌన్స్ అన్నీ కూడా అవే. ఇదిగోండి, దాని కియా మోటార్స్ ఎదురుగా ఉన్న ఇది హైవే అండి. ఇది బెంగళూరు హైవే, హైదరాబాద్ టు బెంగళూరు హైవే అండి ఇది. ఈ హైవే వెళ్తే మనకి నెక్స్ట్ హిందూపూర్ తర్వాత వచ్చేది 100 కిలోమీటర్ తర్వాత బెంగళూరు. అవి విండ్ టర్బైన్స్ అండి. వాటి ద్వారా కరెంట్ తయారవుతుంది. అవి ఫ్రీ ఎనర్జీ అండి. గాలికి తిరిగి వాటి ద్వారా మనకు అవుట్పుట్ కరెంట్ వస్తుంది. ఫ్రీ ఎనర్జీ అది. అయితే వ్యవసాయం వీడియోలు పెడతాను, ఈ వీడియోలు ఏంటి అనుకోగలరు మీరు. నేను వ్యవసాయం చేస్తుంటాను, మధ్య మధ్యలో డ్రైవింగ్ కూడా వెళ్తుంటానండి ఖాళీ ఉన్నప్పుడల్లా. ఆ డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు తీసిన బ్లాకే ఇది. ఇంతకుముందు చూసిన మీరు ఒరిస్సా ట్రిప్ బ్లాగ్స్ కూడా అవే. వాటిల్లో కూడా ఒక వ్యాన్కి అయితే డ్రైవింగ్కి వెళ్ళానండి ఒరిస్సా. అవే మీరు ముందు వీడియోలో చూసినవి. వాటి తర్వాత వచ్చిందే ఈ లేపాక్షి వీడియో వస్తుంది. నేనైతే హిందూపురం నుండి లేపాక్షికి 15 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులో అయితే నెక్స్ట్ అయితే ఎక్కి వెళ్తానండి. దానికి టికెట్ వచ్చేసి 25 రూపాయలే. లేపాక్షి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వేరే ట్రైన్ కొండవీడు ఎక్స్ప్రెస్ ఉంది, దాంతో విజయవాడకి అయితే వెళ్ళిపోయి విజయవాడ నుండి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి వైజాగ్ అయితే వెళ్తానండి. ఇదిగోండి, లేపాక్షి టెంపుల్కి వచ్చాము. దీని వెనకాల ఉన్నది వీరభద్రస్వామి గుడి అండి, మెయిన్ గుడి ఇది. ఇలా ముందుకెళ్తే నంది విగ్రహము, నెక్స్ట్ లేపాక్షి థీమ్ పార్క్ వస్తాయండి. ఇదిగోండి, నంది విగ్రహం ఉంది కదా, ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది అండి. ఇది ఏకశిలా నంది. ఇంత పెద్ద నంది విగ్రహం ఏకశిలా ఇంకెక్కడా లేవంట. అదే దీని హిస్టరీ అండి. అదిగోండి, అదే లేపాక్షి థీమ్ పార్క్. అది అక్కడికి వెళ్ళాలి. అక్కడ 10 రూపాయలు టికెట్ అండి. అక్కడ థీమ్ పార్క్ అయితే చాలా బాగుంది. 10 రూపాయలు అనేది చాలా తక్కువ అని చెప్పాలి అక్కడ టికెట్ అయితే. ఇదిగోండి, మొత్తం అంతా గ్రీనరీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది కూడా దీప కుందండి. ఇది దీంట్లో దీపం వెలిగించుకుంటారు. ఇదిగోండి, ఇది వీరభద్రస్వామి టెంపుల్. ఇది ఇక్కడ దీని ధ్వజస్తంభం. ఇది మెయిన్ గుడి, మెయిన్ ఆర్చ్ ఇది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి, ఎంట్రన్స్ ఇది. లోపల వీరభద్రస్వామి వారు ఉంటారు. చాలా బాగుందండి టెంపుల్ అయితే. మొత్తం శిలాతోరణాలు అద్భుతం. ఇదంతా కూడా టెంపుల్ హిస్టరీ దీంట్లో రాశారు. ఒకసారి ఆపి ఆ హిస్టరీని మీరు చదవండి, బాగుంటుంది. ఇవ్వండి, అంతా కూడా కింద ఈ టెంపుల్, వీరభద్రస్వామి టెంపుల్ అంతా ఒక చాపరాయి మీద అయితే కట్టడం అయితే జరిగిందండి. ఇదంతా కొండే, ఆ కొండ రాయి మీద అయితే కట్టారు. ఇక్కడ ఉడత చూడండి, నన్ను చూసి భయపడి అరుస్తుంది. పిల్లలు పెట్టిందేమో, అందుకే మనం చూసి భయపడి అయితే అరుస్తుంది. దాని అరుపు చాలా అద్భుతంగా ఉంది, కాబట్టి నేను ఇందులో పెట్టలేకపోయాను మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడం వలన. ఇక టెంపుల్ పైన కలశం అండి. అది చూడండి, మంచి భలే రంగుతో భలే ఉంది. ఈ రాయి అంతా కూడా చాపరాయి. ఈ చాపరాయి అయితే ఎండకు కూడా వేడి ఎక్కలేదండి, చల్లగా ఉంది నడుస్తుంటే. ఇదిగోండి, అసలు ఆర్కిటెక్చర్ అయితే అద్భుతమనే చెప్పాలి. సూపర్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇదంతా కూడా మొత్తం ఏకరాతి శిలాతోరణాలు అండి ఇవన్నీ కూడా. చూడండి, వినాయకుడు, నెక్స్ట్ శివలింగం, ఏనుగు, మళ్ళీ శివుడు, పాము, ఇవన్నీ కూడా రాతితో చెక్కి పెట్టినవి. అసలు ఎలా చెక్కారు, ఎలా అసలు అంత హైట్లోకి లిఫ్ట్ చేసి పెట్టారు అనేది అయితే ఆలోచిస్తుంటే అద్భుతంగా ఉంది. చూడండి, డైరెక్ట్ అక్కడ వెలిసిన రాళ్ళకి చెక్కినట్టు ఉన్నారు అవి. ఇక్కడ చాలా స్తంభాలకి ఇలా రాళ్ళ కింద గ్యాప్ ఉంటుందండి, రాళ్ళకి మధ్యలో. అదే ఇక్కడ మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి. చాలా స్తంభాలు ఉంటాయండి అలాగా, రాళ్ళకి గ్యాప్ ఉండేవి.
ఆ కింద నుండి పేపర్ పెట్టి తీసేయచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ సిమెంట్ కానీ కాంక్రీట్ ఐరన్ వాడకుండా అచ్చంగా రాళ్లతో చెక్కి రాళ్లతో నిలబెట్టిన సంపద అండి ఇదంతా కూడా. మనమైతే చూడాల్సిన టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్ అండి, అద్భుతమైన టెంపుల్. కంపల్సరీ చూడాలి. పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళండి, హాలిడేస్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి చూపించండి. ఈ హిస్టరీ గురించి కూడా చెప్పండి, చాలా బాగుంటుంది. సీతమ్మ వారి పాదం అండి ఇది. ఈ వీరభద్రస్వామి గుడిలో సీతమ్మ వారి పాదం. అలాగే లేపాక్షి థీమ్ పార్క్లో కూడా ఒక సీతమ్మ వారి పాదం అయితే ఉంటుంది, ఆ కొండ పైన ఉంటుందండి. అది బాగుందండి, చాలా బాగుంది. ఇదేంటంటే రావణాసురుడితో పక్షి సీతమ్మ వారిని యుద్ధం చేసినప్పుడు అక్కడ లేపాక్షిని రావణాసురుడు హతమార్చిన ప్రదేశం అండి ఇదంతా కూడా. అందుకే ఇక్కడ లేపాక్షి అనే పేరు అయితే వచ్చింది ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ అయితే సుమారుగా ఒక ఇయర్స్ బ్యాక్ అండి, 1000 years బ్యాక్ టెంపుల్ ఇది. చూడండి, ఇంత ఎండలో కూడా వేడైతే లేదు, చల్లగా ఉంది. నేను నెక్స్ట్ ఎండలోకి వెళ్ళి తీస్తా చూడండి. ఎండలో నేను నిల్చున్నాను ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే. ఆ ఎండలో నిల్చొని వీడియో తీస్తున్నాను, కానీ రాళ్ళ మీద వేడైతే లేదండి, చల్లగా ఉంది. ఈ వీరభద్రస్వామి గుడి అండి ఇదంతా కూడా. ఈ గుడి దాటిన తర్వాత మనకి లేపాక్షి థీమ్ పార్క్ వస్తుంది. లేపాక్షి అక్కడ పక్షి పడిపోయిన ప్లేస్ అనమాట అది. నెక్స్ట్ ఆ పక్షి పడిపోయిన ప్లేస్కి వెళ్తాం. ఈ రాళ్ళు చూడండి, ఇంత ఎండలో కూడా చల్లగా ఉన్నాయి. నేను నడుస్తున్నాను కదా ఇక్కడ ఎండలో, అదిగోండి ఎండ, ఫుల్ ఎండ. అంత ఎండలో కూడా చల్లగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ నుండి మనకి లోపలికి చూస్తే రైట్ సైడ్కి స్వామివారు ఉంటారు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే బయటికి అండి. అది ఆ చెట్టు కనబడేది బయట సైడ్కి. ఇదిగోండి, ఆ లోపల ఉండేది వీరభద్ర స్వామివారు. జూమ్ చేశాను కానీ సరిగ్గా కనబడట్లేదు. అదిగోండి లోపల లైటింగ్ వస్తుంది. అదిగోండి, అంత స్వామివారే అది విగ్రహం. నామాలు కనబడ్డాయి కదా, ఆ నామాలే స్వామివారు అండి. ఇదిగోండి, ఇది వీరభద్ర స్వామివారి టెంపుల్ బయట. నెక్స్ట్ లేపాక్షి థీమ్ పార్క్ అండి. ఇది ఇక్కడ 10 రూపాయల టికెట్. ఆ రాయి చూడండి, ఎంత పెద్ద రాయి, ఎంత అద్భుతంగా ఉందంట రాయి. ఆ రాయి మీద బొమ్మనైతే కట్టారు, ఆ పక్షి బొమ్మని. మనకైతే ఆ పైకి అయితే ఎలవ్ లేదు, కానీ కొండ మీద వరకు వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఐరన్ స్టెప్స్ ద్వారా కొండ మీద వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ వరకు వెళ్ళాం మనం. ఆ రాయి మీదకైతే ఎలవ్ లేదండి. మనకి కట్టారు, స్టెప్స్ కట్టారు, సేఫ్టీ రైలింగ్ అది కూడా పెట్టారు, కానీ మరి ఎందుకో మనల్ని అయితే ఎలవ్ చేయట్లేదు పైకి ఎవరిని కూడా. చాలా బాగుందండి ఇక్కడ వ్యూ. చుట్టుపక్కల ఆ పక్కనే బెంగళూరు హైవే. అదిగోండి, ఇది వీరభద్ర స్వామి టెంపుల్. ఇందాక మీకు ఆ టెంపుల్లో చూపించాను కదా, మొత్తం ఏకశిల తోరణాలతో ఉన్న టెంపుల్ అది. అదంతా కూడా ఆ టెంపుల్ అండి. అది విజయనగరం రాజులు అప్పట్లో కట్టించింది. విజయనగర హిస్టరీలోనే ఉందండి ఈ టెంపుల్ కూడా. చాలా బాగుంది. ఇదిగోండి, ఇదంతా కూడా టెంపులే. లేపాక్షి థీమ్ పార్క్ అండి ఇది. పక్షి చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో ఇక్కడ నుండి, సూపర్గా ఉందండి. ఇదిగోండి, అదంతా ఆకాశం. అది పైనుండి ఆకాశాన్ని తీశాను, ఏం కనబడట్లేదు. ఇదిగోండి, ఇది ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే మనకి వీరభద్ర స్వామివారి గుడిలోకి అయితే వెళ్తుంది. చూడండి, ఈ కొండ మీద కూడా మనకి ఇక్కడ సీతమ్మ వారి పాదాలు అయితే ఉంటాయండి ఇక్కడ. ఇదిగోండి, ఆ ఎల్లో కలర్ రౌండ్ మార్క్ ఉంది కదా, అదే సీతమ్మ వారి పాదం అది ఈ కొండ మీద. ఇది లేపాక్షి పడిపోయిన చోటు అండి ఇది. ఈ లేపాక్షి రాళ్ళు చూడండి, అంత కొండ మీద అంత రాళ్ళు, ఏ సపోర్ట్ లేకుండా అలా ఉన్నాయి. ఇది ఒక్క చిన్న సపోర్ట్ కూడా లేదనమాట, బాగా నిల్చున్నాయి. ఆ రోడ్డే బెంగళూరు హైవే, అది హిందూపూర్ టు బెంగళూరు వెళ్ళే రోడ్డు అది. చూడండి, ఇంత పెద్ద రాయి అలా నిల్చుందో. ఆ రాయికి ఏం సపోర్ట్లు లేవండి, ఇలా రౌండ్గా బాల్లా నిల్చుంది ఆ రాళ్ళ మీద. పార్క్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఉన్నంతలోనే గ్రీనరీ అంతా బాగుంది. అసలు ఎక్కడ చెత్త కూడా లేకుండా ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే బాగా చేస్తున్నారు, చాలా బాగుందండి. అదిగోండి, అది బెంగళూరు వెళ్ళే రోడ్డు అది. ఇదిగోండి, పక్షి కిందకు వచ్చాను, కింద నుండి అయితే తీసాను వీడియో. ఇదిగోండి, రాయి అంతా కూడా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలో అయితే కంపల్సరీ చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ.